హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. భైరవిని నిలదీసిన భానుమతి అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. క్రిష్ సత్యాన్ని తీసుకొని ఇంటికి ముందు వెళ్దాం పద సత్య, అమ్మ ఇప్పటికే 10 సార్లు మిస్డ్ కాల్స్ ఇచ్చింది, వెళ్ళకపోతే బాపు కూడా కోప్పడతాడు, ముందు ఇంటికి వెళ్దాం పద అని సత్యని ఇంటికి తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి భానుమతి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అప్పుడు భానుమతి, ఏమ్రా మహదేవయ్య, నీకు ఇద్దరు వారసులు వస్తున్నారన్నమాట, చాలా సంతోషంగా ఉండి ఉంటావుగా అని అంటుంది. అప్పుడు మహదేవయ్య, అవును పెద్దమ్మ, నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు భానుమతి, వారసులకి ఎమ్మెల్యే టికెట్ వస్తే గది కదా మనకి అసలైన పండగ అని అంటుంది. అప్పుడు మహదేవయ్య, అవును పెద్దమ్మ, ఎమ్మెల్యే టికెట్ కూడా త్వరలోనే వస్తుంది, ప్రెసిడెంట్ గారు మాటిచ్చిర్రు కదా అని అంటాడు. అప్పుడు భానుమతి ఇంటి లోపలికి రాగానే జయమ్మని పలకరించడానికి వస్తుంది. అప్పుడు జయమ్మ భానుమతితో మాట్లాడకుండా ఒకవైపు మొహం తిప్పుకొని కూర్చొని ఉంటుంది. అప్పుడు మహదేవయ్య జయమ్మ వాళ్ళతో మాట్లాడుతున్న సంగతి భానుమతితో చెప్తాడు. అప్పుడు భానుమతి, ఏం జయమ్మ, నాతో మాట్లాడవా నువ్వు? వీళ్ళందరితోనే నా మాట్లాడేది, ఎన్నాళ్ళయింది, ఇప్పటికైనా నువ్వు నాతో మాట్లాడతావని ఎదురు చూస్తున్నా. ఎంతైనా నువ్వు నా పైన అలిగినా కానీ నీ అక్కని కాబట్టి నిన్ను క్షమించి నీతో ఇన్నిసార్లు వచ్చినా కానీ నేనే మాట్లాడుతుండా, నువ్వు మాత్రం నాతోని అస్సలు మాట్లాడట్లేదు అని అంటుంది. అయినా సరే జయమ్మ భానుమతితో అస్సలు మాట్లాడదు. ఇంకా భానుమతి చైర్లో కూర్చుంటుంది. అప్పుడే విశ్వనాథ్ కుటుంబం అందరూ వస్తారు. నందిని భానుమతిని చూసి, నన్ను ఆశీర్వదించు పెద్దనాయనమ్మ అని ఆశీర్వాదం తీసుకుంటుంది. అప్పుడు భానుమతి, ఎట్లున్నావు బిడ్డ అని అంటుంది. అప్పుడు నందిని, బాగానే ఉన్నాను నాయనమ్మ అని అంటుంది. ఆ తరువాత భానుమతి, ఏం భైరవి, నీ చిన్న కోడలెక్కడా? నీ చిన్న కొడుకు కూడా కనిపిస్తలేడు, ఏం మహదేవయ్య అని అంటుంది. అప్పుడు భైరవి, గది అత్తమ్మ వాళ్ళిద్దరూ గుడికి పోయేస్తానని చెప్పి వెళ్ళారు అని అంటుంది. అప్పుడు మహదేవయ్య, ఇప్పుడు గుడికేందే అని అంటాడు. అప్పుడు భానుమతి, గుడికి వెళ్తానంటే అట్లెట్లా పంపించినావు భైరవి, ఇంట్లో పూజ ఉందని తెలుసు కదా, పూజకి లేట్ అవుతుందని తెలియదా, నువ్వైనా అట్లెట్లా పంపించినావు అని అంటుంది. అప్పుడు భైరవి, వాళ్ళిద్దరూ వెంటనే వస్తానని చెప్తే పంపించిన అత్తమ్మ, సత్యకేదో మొక్కున్నదంట, క్రిష్ చెప్పిండు అని అంటుంది. అప్పుడు భానుమతి, సరే వాళ్ళకి ఒకసారి కాల్ చెయ్యి అని అంటుంది. అప్పుడు భైరవి, ఇప్పటికే 10 సార్లు చిన్నగానికి ఫోన్ చేసినానత్తమ్మ, వాడు లేపుతలేడు అని అంటుంది. అప్పుడు భానుమతి, మహదేవయ్య, ఒకసారి నువ్వు చేసి చూడు, నువ్వు చేస్తే నీ కొడుకు ఖచ్చితంగా ఎత్తుతాడు అని అంటుంది. అప్పుడు మహదేవయ్య కూడా కాల్ చేయబోతాడు. ఈలోగా సత్యకృష్లిద్దరూ వచ్చేస్తారు. అప్పుడు మహదేవయ్య వాళ్ళని చూసి, అదిగో వచ్చేసిర్రు అని అంటాడు. సత్యకృష్లిద్దరూ లోపలికి వస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.